వెనకటికి ఒక సామెత ఉన్నది, ముందు నాగలు చక్కగా పోతే వెనక నాగలు చక్కగా వస్తుంది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీది ముందటి నుండి వంకరేది. ఇక దాంట్లో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఇంకా ఆయనతో ఆగమాగం జగన్నాథం అయిపోయింది. ఎన్నికలకు ముందు 6 నెలల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లిల్లు తిరిగి గడప గడప తొక్కి ప్రతి వ్యక్తికి 6 గ్యారెంటీల నుంచి చెప్పింది. నిన్న రాష్ట్ర కేబినెట్ సమావేశం 6 గంటల పాటు కొనసాగింది. 6 గంటల పాటు కేబినెట్ సమావేశం పెడితే దాంట్లో కనీసము 6 గ్యారెంటీలను పక్కన పెట్టండి, కనీసము అర గ్యారెంటీ గురించి కూడా క్లారిటీ ఇవ్వలేదు. ప్రజలు ఎంతో ఆశతోని ఎదురు చూసినటువంటి అంశాలు కాకుండా ఏ నిర్ణయం తీసుకుంటే దాంట్లో మాకు కొంత కమిషన్ వస్తుంది అనే ఆలోచనతోనే ఏమన్నా వీళ్ళు చర్చ చేసిందా అన్న విధంగా నిన్న క్యాబినెట్ మొత్తం సమావేశం కొనసాగింది. చాలా దురదృష్టకరం అండి. కళ్ళు కాయలు కాసే విధంగా ఈ రాష్ట్ర యువత అంతా కూడా నిన్న రాత్రి 9-10 వరకు ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ఏమైనా వీళ్ళు ప్రస్తావన చేస్తారేమో అని చెప్పి ఎదురు చూసింది. మీడియా మిత్రులు కూడా నిన్న మీకు 10-11 అయింది దాని డీటెయిల్స్ రావడానికి. కానీ తీరా చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మొత్తం కేబినెట్ సమావేశంలో వాళ్ళ ప్రజలకు చేసింది ఏంది అంటే గుండు సున్నా, ఏం లేదల్లా. మేము అధికారంలోకి వస్తే ఏడాది కాలంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కనీసం 10,000 ఉద్యోగాలు కూడా ఇచ్చినటువంటి పాపాన పోలే ఈ ప్రభుత్వం. పోనీ పెట్టక వీళ్ళు కేబినెట్ సమావేశం పెట్టిండ్రు, 4-5 రోజుల నుండి ఊరిస్తా వస్తున్నారు. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. వాస్తవానికి గత 11 ఏళ్లుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు ప్రతి సందర్భంలో ఏదో ఒక కొత్త పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించేది. ఆ విధంగానే ఈసారి కూడా తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి ఏదైనా ఒక కార్యక్రమాన్ని ప్రకటిస్తారేమో, దాంట్లో యువతకు స్థానం ఉంటుందేమో అని చెప్పి యువత అంతా ఎంతో ఆశపడ్డారు. కానీ తీరా చూస్తే కనీసము యువతకు సంబంధించిన ఒక్క అంశం ఊసెత్తలేదు. తెల్లారు లేస్తే ముఖ్యమంత్రి మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ఆయన దంచుతున్నాడు ఉపన్యాసం. 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మీరేమైనా రుజువు చేయగలుగుతారా? ఎస్, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు, మేమిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 50,000 అయితే మీరిచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు 10,000కు తక్కువనే. మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. నేను స్వయంగా ఆర్టీఐ వేసినటువంటి సమాచారాన్ని హైదరాబాద్లో తెలంగాణ భవన్లో మీడియాలో ప్రస్తావిస్తూ మరి ఆధారాలు చూపెట్టిన. మరి ముఖ్యమంత్రి గారు ముక్కు నేలకు రాస్తారా? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి మాట్లాడితే దాని శాంక్టిటీ ఉండాలా, అది ప్రామాణికం కావాలా. కానీ ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటకు విలువ లేదు. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు అని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునేటువంటి ఒక పరిస్థితి వచ్చింది. ఒకనాడు కేసీఆర్ గారు ఒక మాట ఇస్తే అది 100 అయినా 116 అయినా కూడా వారు అమలు చేస్తారనేటువంటి ఒక నమ్మకం ప్రజల్లో ఉండేది. కానీ ఈరోజు ఏం జరుగుతున్నది మీరు చూస్తున్నారు. ఆ మధ్య కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండు, నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చినా మా ప్రభుత్వం ద్వారా, నేను ఉద్యోగాలు ఇచ్చినా అని మీరు భావించకపోతే మీరు మాకు ఓటు వేయకండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది.
ఎస్, ముఖ్యమంత్రి గారి మాటలకు తగ్గట్టుగానే అక్కడ ఉన్నటువంటి యువత గ్రాడ్యుయేట్స్ ఓటు వేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. అయినా కూడా బుద్ధి లేకుండా ఈరోజు మళ్ళీ మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చామని మాట్లాడతారు. నన్ను ఎవరు నమ్ముతలేడు, నన్ను దొంగను చూసినట్టు చూస్తాను అంటే మరి నేను ఎట్లా నమ్ముతారు? నేను ఎట్లా నమ్ముతాను? నువ్వు తెల్లారులేస్తే అబద్ధాలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా నువ్వు పుట్టినాక అబద్ధం పుట్టిందా, అబద్ధం పుట్టినాక నువ్వు పుట్టినావా అర్థం కానటువంటి ఒక పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఇక గత 2 వారాల నుండి 3 వారాల నుంచి ఒకటే హడావుడి ఊర్లలో మొత్తం ఆశలు రేకెత్తించి యువతలో రేపే మాపే జూన్ 2 రోజు చెక్కు చేతిలో పడుతుంది అని చెప్పి ఒకటే ప్రకటనలు. ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు అయితే ఒకటే దంచు, రాజీవ్ యువ వికాసం. రాజీవ్ యువ వికాసంతో మొత్తం యువతను మొత్తం ఉద్ధరిస్తామని చెప్పి ఉద్ధర మాటలు మాట్లాడింది. ఏం జరిగింది? 16,22,000 అప్లికేషన్లు తీసుకుంటే ఈరోజు ఒక్క అప్లికేషన్ కూడా మోక్షం లభించలేదు. జూన్ 2 వాయే, క్యాబినెట్ సమావేశం పాయే. మరి యువ వికాసం ఏమవుతుంది? విధ్వంసం అవుతుందా, వికాసం అవుతుందా చెప్పాలా? మొన్న అసెంబ్లీ ముందు పెద్ద పెద్ద హోర్డింగ్లు, రాజీవ్ యువ వికాసం జూన్ 2వ తేదీ దీని ఆరంభం అని చెప్పి. హైదరాబాద్ నిండా ఒకటే పోస్టర్లు, పరేడ్ గ్రౌండ్ ముందర కూడా హోర్డింగ్లు పెట్టింది. జూన్ 2వ తారీఖు రాజీవ్ యువ వికాసం అవుతుందని చెప్పి. ఈ రాష్ట్ర చరిత్రలో ఒక పథకాన్ని మేము ఈరోజు ప్రారంభిస్తామని చెప్పి ప్రారంభించకపోవడం ఇది మొట్టమొదటిసారి. గతంలో ఏ ప్రభుత్వమైనా కావచ్చు, ఒక పథకాన్ని ఒకరోజు ప్రారంభిస్తామంటే 100% వాళ్ళు ప్రారంభించింది. కానీ ఈరోజు ఏం జరిగింది? రాజీవ్ యువ వికాసం చెందుతుందా, అది విధ్వంసం అవుతుందా చెప్పాలా? అది ఉన్నట్టా పోయినట్టా? నేను జూన్ 2వ తేదీన ఎందుకు ప్రకటన చేయలేదు? నిన్న క్యాబినెట్ సమావేశంలో దాని గురించి ఎందుకు ప్రస్తావన చేయలే? ఇదే పట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో 6,250 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తున్నాము, రాజీవ్ యువ వికాసంతో కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ తయారు చేస్తామన్నారు. ఏమైంది మీ మాట అని చెప్పి ఈ సందర్భంగా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కి బడ్జెట్ లేదు. కానీ యంగ్ ఇండియా అని నినాదం. ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నా నేను. ఒకవైపు మీరు పాఠశాలను మూసేస్తున్నారు, విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ మీద అనా పైస చెల్లించలే, స్కాలర్షిప్లకు చిల్లి గవ్వ ఇవ్వలేదు, స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ కాస్త కిల్ ట్రైనింగ్ సెంటర్స్ అయిపోయినాయి. రాజీవ్ యువ వికాసమా విధ్వంసమా అన్న అనుమానం. ఉద్యోగ నోటిఫికేషన్లో ఊసులేదు. ఇది ఎట్లా యంగ్ ఇండియా అవుతుంది అంటున్నాం. ఇటు యంగ్ని చీట్ చేసిండు, ఇండియాని చీట్ చేసిండు. మేము యంగ్ ఇండియా పేరు మీద యూత్ని చీట్ చేసిండు, దేశాన్ని చీట్ చేసిండు. స్వయంగా ప్రియాంక గాంధీ గారు వచ్చి ఈ రాష్ట్రంలో యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఎక్కడ పోయింది ఆ యూత్ డిక్లరేషన్ అని అడుగుతున్నాం. ఇంకెవరిని నమ్మాలా? రేవంత్ రెడ్డి గారి మీదనైతే నమ్మకం పోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ 125 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి రాహుల్ గాంధీని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు, ప్రియాంక గాంధీ గారిని కూడా నమ్మేటువంటి పరిస్థితి లేదు. చాలా దుర్మార్గమే.